టీడీపీ జనసేన అబద్దాల దుష్ప్రచారాన్ని ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బట్టబయలు చేశారు. టీడీపీ జనసేన అసత్య ప్రచారాన్ని ఎక్స్ వేదికగా మరోసారి ఆయన ఎండగట్టారు. ఆర్బీఐ గణాంకాలను చూపుతూ కూటమి ప్రభుత్వానికి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు వేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై టీడీపీ జనసేన నేతలు చేస్తున్న దుష్ప్రచారాలపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019-24 మధ్య పారిశ్రామిక ప్రగతి, తయారీ రంగంలో వృద్ధిపై ఆర్బీఐ ఈ నెలలో విడుదల చేసిన నివేదికలోని గణాంకాలను ఓటంకిస్తూ విషప్రచారాన్ని ఎండగట్టారు. ఆ నివేదికలో పేర్కొన్న అంశాలను జతచేస్తూ సత్యమేవ జయతే హ్యాష్ట్యాగ్తో ఎక్స్లో పోస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందని, ఫలితంగా పెట్టుబడిదారులు రాష్ట్రం వదిలి వెళ్లిపోయారంటూ కూటమి నేతలు విషపు ప్రచారం చేశారని మండిపడ్డారు వైఎస్ జగన్. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికాభివృద్ధి జరగలేదంటూ పచ్చి అబద్ధాలు వల్లెవేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన నేతలు చెబుతున్న దాంట్లో వాస్తవం ఉంటే తయారీ పరిశ్రమల రంగంలో రాష్ట్రం పనితీరు దయనీయంగా ఉండేది, కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. తయారీ పరిశ్రమల రంగంలో స్థూల విలువను జోడిస్తూ ఆర్బీఐ ఈ నెల విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుందన్నారు. 2019-24 మధ్య ఉత్పత్తి రంగంలో దక్షిణ భారతదేశంలోనే ఏపీ నెంబర్ 1గా నిలిచిందని గుర్తు చేశారు. దేశంలోనే ఉత్పత్తి రంగంలో ఏపీ 5వ స్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు. 2019-24 మధ్య పారిశ్రామిక పురోగతిలో దక్షిణాదిలో ఏపీ నెంబర్ 1గా ఉంటే దేశంలో 8వ స్థానంలో ఉందన్నారు. మరి దీన్ని ఏపీ బ్రాండ్ నాశనం అని అంటారా, లేక సమర్థమైన నాయకత్వంలో రాష్ట్రం ఆర్థికంగా వృద్ధి చెందిందంటారా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు సత్యమేవ జయతే అంటూ ఎక్స్లో వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.